హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా పాతకాలపు సాంప్రదాయపు వంటకం. స్వీట్ ములక్కాడ రసం. దీనికి ముందు కొంచెం బియ్యం, ఒక గ్లాసు బియ్యం వేసుకొని దాని మీద కొంచెం కొబ్బరి వేసుకొని ఈ రెండు మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి తగినది ఒక గ్లాసు బెల్లం పొడి వేస్తున్నాను. ఇవి రెండు కలిపి రుబ్బుకోవాలి. అమ్మగారు చిన్నప్పుడు చేసి పెట్టేవారు మాకు స్వీట్ ములక్కాడ రసం అని. ఇప్పుడు ములక్కాడ వేసి ముక్కలకి చేసుకుని దానికి కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటున్నాను. ఉప్పు వేయాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇది ములక్కాడని ఈ రంగులోకి మారుతుంది. లేకపోతే ఇలా రంగు మారి ఉడకాలన్నమాట. తిరిగేసిపోయి ఈ రంగు రావాలి. ఇందులోకి తీసుకోవాలి. లేకపోతే ములంకాడలు కలుపుతున్నప్పుడు పిండి శుభ్రంగా ఎక్కువ కాకుండా వచ్చేస్తుంది. ఆ ఉడకబెట్టిన ములంకాడ నీళ్ళలో పొంగించి ఈ పిండి కలపాలి. ఇవి నీళ్లు సరిపోకనుక మరి కొంచెం నీళ్లు పోస్తున్నాను. సిమ్లో పెట్టి అలా కలుపుకోవాలి మెల్లిగా. దీన్ని మేము ములంకాళ్ళ రసం అని చెప్తాము. ఇది పలచగా ఉండదు. ఇందులోని బియ్యం ఉండడం వలన మనం ఇది పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. లేకపోతే మరీ తొందరగా దగ్గరైపోయి ఉండలు కట్టేసే అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ఇందులోకి పోపు వేయిద్దాం. పోపుకి ఒక్కటే మిరపకాయ వేసి కొద్దిగా మినప్పప్పు రంగు వచ్చాక జీలకర్ర వేస్తున్నాం. కొద్దిగా జీలకర్ర, ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు జీలకర్ర వేగింది. కరివేపాకు, ఇప్పుడు పోపుని వేస్తున్నాను చూడండి. ఇలాగా పోపును వేసుకున్నాక బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ములంకాడలను చేర్చి మెల్లగా కలపాలి. ములంకాడలు గట్టిగా కలిపితే ఉడికినవి కాబట్టి విడిపోయే అవకాశం ఉంది. అలా విడిపోతే రుచిగా ఉండవు. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.